భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఫౌంటైన్ హెడ్ సిరీస్లో ఈరోజు మనం ఎపిసోడ్ 19 గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఎపిసోడ్ 19 అనేది పార్ట్ 1లో చివరి ఎపిసోడ్. పార్ట్ 1 యొక్క పేరు పీటర్ కీటింగ్. పీటర్ కీటింగ్ అనే పేరుతో పార్ట్ 1 ఉంటుంది ఫౌంటైన్ హెడ్ బుక్లో. సో మెయిన్గా ఇందులో 4 పార్ట్లు ఉంటాయి. అందులో మొదటి పార్ట్ పీటర్ కీటింగ్ అనే పేరుతో ఉంటుంది. సో పార్ట్ 1లో ఇది చివరి ఎపిసోడ్, ఎపిసోడ్ 19 ఇది. సో ముందుగా ఈ బుక్ని తెలుగులోకి అనువదించిన వ్యక్తి డాక్టర్ రెంటాల వెంకటేశ్వరరావు గారికి మనందరం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంత మంచి గొప్ప పుస్తకాన్ని తెలుగులోకి అనువదించినందుకు ఎంతో శ్రమ, ఎంతో కృషి ఉంటుంది ఆయనది. సో ఖచ్చితంగా ఒక తెలుగు వాళ్ళగా ఈ బుక్ని అనువదించిన ఒక తెలుగువాడికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సో ఎపిసోడ్ 19 గురించి ఈరోజు మనం మొదలు పెడదాం. ఎపిసోడ్ 19 ఇప్పుడే చదివా నేను. జస్ట్ ఒక 10 నిమిషాలు అవుతుంది చదివి ఇంకా డైరెక్ట్గా రూమ్లోంచి వచ్చి కెమెరా ఆన్ చేసిన. ఎపిసోడ్ 19 మెయిన్గా ఎంత ఎమోషనల్గా ఉంటుందంటే, ఎపిసోడ్ 19 ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఎవరైనా సరే, మనిషి అనబడే ఎవరైనా సరే ఆ పుస్తకాన్ని కానీ ఆ పర్టికులర్ సన్నివేశాన్ని మనం చదివితే కనుక డెఫినెట్గా వి విల్ గెట్ ఎమోషనల్. ఎందుకంటే ఒక క్యారెక్టర్ తాలూకు వ్యక్తిత్వం అనేది, ఒక మనిషి తాలూకు స్వభావం అనేది ఇంకొక మనిషిని కదిలిస్తుంది. అదే న్యాచురాలిటీకి ఉన్న ఒక గొప్ప పవర్. ఓకే, ఎపిసోడ్ 19 మొదలు పెడదాం. ఎపిసోడ్ 19లో మెయిన్గా పీటర్ కీటింగ్, గై ఫ్రాంకన్, డొమినిక్ ఫ్రాంకన్, క్యాథరిన్, లూయిస్ హేయర్, హోవర్డ్ రోర్క్, మైక్, విల్డర్, 8 క్యారెక్టర్లు ఉంటాయండి మెయిన్గా. ఈ 8 క్యారెక్టర్లతో ఈ మొదటి పార్ట్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ 8 క్యారెక్టర్ల మధ్య జరిగిన సన్నివేశాలు ఏంటి, ఈ 8 క్యారెక్టర్ల మధ్య కథ ఎలాంటి మలుపు తీసుకున్నది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఓపెన్ చేస్తే పీటర్ కీటింగ్ ఈ లూయిస్ అనే వ్యక్తి అనారోగ్యం నుంచి బయటపడి ఎప్పుడు చనిపోతాడా అని ఎదురు చూస్తూ, చనిపోతే అతని ప్లేస్లోకి పీటర్ కీటింగ్ వచ్చి కంపెనీలో పార్ట్నర్షిప్ చేజిక్కించుకొని, దాని తర్వాత ఫ్రాంకన్ వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకొని ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి అనేది అతని యొక్క వ్యూహం, అతని యొక్క ప్లాన్. అయితే లూయిస్ హేయర్, నేను హేయర్ అని పిలుస్తా, హేయర్ ఆరెల్స్ లూయిస్ అని పిలుస్తా, కొంచెం పలకటానికి ఈజీగా ఉంటుంది. లూయిస్ ఎప్పుడు కూడా నేను ఆఫీస్కి వస్తాను, నేను ఇంకా పార్ట్నర్గానే ఉంటాను అని చెప్తున్నాడు, కానీ నా పార్ట్నర్షిప్ని అమ్ముకుంటానని కానీ, ఇంకా నేను ఆఫీస్కి రాను, నా ప్లేస్లో పీటర్ కీటింగ్కి భాగస్వామ్యం ఇవ్వండి అని కానీ అనట్లేదు. అది పీటర్ కీటింగ్కి నచ్చదు. సో పీటర్ కీటింగ్ ఏం చేస్తాడంటే, ఎక్కడ లోపం ఉంది లూయిస్లో, ఎక్కడ లూయిస్ ఇంతకాలం వర్క్ చేశాడు కదా, తన మీద ఏదైనా ఒక అపవాదు కానీ ఒక లోపం కానీ మనం దొరకబట్టి దాన్ని మనం తీసుకొని దాని ద్వారా మనం బ్లాక్మెయిల్ చేస్తే లూయిస్ని, ఖచ్చితంగా లూయిస్ పార్ట్నర్షిప్ నుంచి పక్కకు తప్పుకుంటాడు అని పీటర్ కీటింగ్ ఆలోచిస్తాడు. బెదిరించాలి, ఎట్లా బెదిరించాలి అని మొత్తం ఆఫీస్ అంతా ఎదుగుతాడు. ఏమైనా లూయిస్కి సంబంధించిన పేపర్లు కానీ, లూయిస్కి సంబంధించిన విషయాలు కానీ ఏమైనా కనపడతాయా అని మొత్తం వెతికితే
ఏజిఏ అనే ఒక సంస్థకి కొన్ని సంవత్సరాల క్రితం లూయిస్ ఒక బిల్డింగ్ కట్టి పెడతాడనమాట. ఆ బిల్డింగ్ కట్టి పెడితే వాస్తవానికి ఆ బిల్డింగ్కి అయిన ఖర్చు కంటే ఎక్కువ ఖర్చుని ఆ క్లయింట్కి చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అయిన సంబంధించిన ఖర్చు పేపర్లు దొరుకుతాయి. అలాగే ఆ బిల్డింగ్ కట్టించుకున్న వ్యక్తులు వ్యక్తులతో ఎంత ఒప్పందం జరిగిందనే కాగితాలు కూడా అందులో ఉంటాయి. చూస్తే బిల్డింగ్కి కట్టడానికి అయిన ఖర్చు $10 అయితే, సపోజ్ ఐఎమ్ జస్ట్ ఎగ్జాంపుల్, $10 అయితే లూయిస్ వాళ్ళకి చూపించిన ఖర్చు $20. అంటే $10 లూయిస్ అవినీతి ద్వారా సంపాదించాడు. అది ఈ డాక్యుమెంట్ల ద్వారా క్లియర్గా తెలిసిపోతుంది. సో దాన్ని పట్టుకొని ఈ పేపర్లని తీసుకొని లూయిస్ని బెదిరిస్తే తను పార్ట్నర్షిప్ నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. ఈ పేపర్లు తీసుకొని బెదిరిస్తే ఎందుకు లూయిస్ పక్కకి వెళ్ళిపోతాడు? ఆ పేపర్లు అంత బలం ఏంటి అంటే, ఏదైతే ఆ ఏజిఏ అనే సంస్థకి బిల్డింగ్ కట్టాడో మన లూయిస్ ఆధ్వర్యంలో, ఆ ఏజిఏ అనే సంస్థ దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి మీ బిల్డింగ్కి అయిన ఖర్చు ఇంత, కానీ ఇతను మీ దగ్గర నుంచి ఎక్కువ డాలర్లు తీసుకున్నాడు, కావాలంటే చూడండి, కన్స్ట్రక్షన్కి అయిన బిల్ అంతా చూడండి, మీ దగ్గర మీరు ఇచ్చిన టోటల్ అమౌంట్ చూడండి అని ఆ రెండు బేరీజ్ వేసి చూస్తే బయటపడిపోతుంది అవినీతి. ఎప్పుడైతే ఒక ఆర్కిటెక్ట్ అవినీతి చేశాడు అని బిల్డింగ్ కట్టించుకున్న క్లయింట్ కనుక ఆరోపణ చేసి కోర్టులో కేసు వేస్తే, ఆ కోర్టులో వేసిన కేసు నిజమైతే కనుక గవర్నమెంట్ ఆ ఆర్కిటెక్ట్ లైసెన్స్ని తీసుకుంటుంది. అంటే ఇంక అతను ఎప్పటికీ బిల్డింగ్లు కట్టడానికి వీల్లేదు. అది మన పీటర్ కీటింగ్ యొక్క స్కెచ్. వెళ్తాడు. ఎందుకు నేను కొంచెం ఈరోజు స్లోగా నేరేట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్, అందుకోసమే చాలా స్లోగా నేరేట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ట్విస్ట్ ఉంది ఈ లాస్ట్ ఎపిసోడ్లో. లూయిస్ దగ్గరికి వెళ్ళి ఈ పేపర్లు చూపించి మొత్తం చెప్తాడు, ఇది 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 నేను ఇలా అనుకుంటున్నాను, నువ్వు ఒప్పుకొని పార్ట్నర్షిప్ నుంచి పక్కకి వెళ్తావా వెళ్ళు, లేదంటే ఈ పేపర్లు తీసుకెళ్ళి ఆ క్లయింట్కి చూపిస్తాను, వాళ్ళు నీ మీద కేసు వేస్తారు, నీ పేరు మొత్తం పోతుంది, నీ గురించి మొత్తం పేపర్లలో పడుతుంది, టీవీలో వస్తుంది, మీడియాలోకి ఎక్కుతావు, నువ్వు ఒక సంఘ విద్రోహ, ఒక అన్యాయం చేసిన వ్యక్తిగా నువ్వు నిలబడిపోతావు చరిత్రలో, ఇంత గొప్ప పేరు స్థాయికి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఫాల్ డౌన్ అయిపోతావు, అలాగే నీ లైసెన్స్ వెనక్కి తీసుకుంటారు, అది నీకు చాలా మనోవేదనకు గురి చేస్తుంది. సో డిసైడ్ యువర్ సెల్ఫ్, ఒప్పుకొని పార్ట్నర్షిప్ నుంచి పక్కకి వెళ్తావా లేదా ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి క్లయింట్కి అప్పగించనా? రెండే చాయిసెస్ నీకు. తప్పుకుంటావా ఒక ద్రోహిలాగా సమాజంలోకి వెళ్తావా? డిసైడ్గా అంటాడు. లూయిస్ అప్పటికే హాస్పిటల్ నుంచి అనారోగ్యంతో బయటకు వచ్చాడు కాబట్టి తన ఎడమ చెయ్యి పెరాలసిస్ వచ్చి పడిపోయి ఉంటుంది, కూర్చొని ఉంటాడు. అప్పుడు లూయిస్ ప్రాధేయపడతాడు, నేను నీకు ఎంతో చేశాను పీటర్, నువ్వు నన్ను ఇలా చేయడం భాగ్యం కాదు, నువ్వు మొట్టమొదటి ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు ఒక యువకుడుగా నేను నీకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాను, నీకు చాలా మేలు చేశాను, నువ్వు ఇట్లా చేయటం కరెక్ట్ కాదు, ఆ డాక్యుమెంట్స్ అక్కడికి పంపించొద్దు, సో నాకున్న పేరుని చెడగొట్టొద్దు, దయచేసి నేను ప్రాధేయపడుతున్నాను అని అడుగుతాడు. అయినా సరే పీటర్ కీటింగ్ ఒప్పుకోడు, రెచ్చగొడతాడు. ఎప్పుడైతే పీటర్ కీటింగ్ మాటలతో రెచ్చగొడతాడో మన లూయిస్ కంట్రోల్ తప్పి కూర్చున్న కుర్చీలోంచి ముందుకు పడతాడు. ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి పెరాలసిస్ వచ్చి ఒక అనారోగ్యం స్థితిలోంచి మొన్ననే మేలుకొని ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే సెకండ్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇతనికి కాలం చేస్తాడు, అతని ప్లేస్లోకి మనం వెళ్ళొచ్చు అని ఎదురు చూస్తూ ఉంటే అతనికి ఎప్పటికీ సెకండ్ స్ట్రోక్ రాకుండా ఇంకా కొంచెం బలపడుతున్న సమయంలో, లేదు ఇతన్ని ఎలాగైనా బ్లాక్మెయిల్ చేసి బెదిరించి తన స్థానాన్ని నేను లాక్కోవాలని పీటర్ కీటింగ్ ఈ వ్యూహంతో వెళ్తాడనమాట. ఎప్పుడైతే పీటర్ కీటింగ్ ఇవన్నీ మాట్లాడుతూ, ఒప్పుకుంటావా, నేను వెళ్ళి క్లయింట్కి చెప్పనా, నీ పేరు మొత్తం పోతుంది, నువ్వు ఒక సంఘ విద్రోహ శక్తిగా సమాజంలో నిలబడతావు,
పేపర్లలో, టీవీలలో, అన్ని కంపెనీలలో నువ్వు ఒక అన్యాయం చేసి అవినీతి చేసిన ఒక ఆర్కిటెక్ట్గా నిలబడిపోతావని మాటలతో రెచ్చగొట్టడం వల్ల లూయిస్ కుర్చీలోంచి కింద పడి హార్ట్ అటాక్ వస్తుంది. ఆ మాటలకి, ఆ పీటర్ కీటింగ్ యొక్క ప్రవర్తనకి. వద్దు అలా చేయొద్దు అని ఆ టెన్షన్ పడుతూ ఆ కోపంలో సెకండ్ హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చి నేల మీద పడతాడు. నేల మీద పడి అలాగే ఎక్కిళ్ళు పడుకుంటూ ఎక్కిళ్ళు వస్తూ చివరికి ఆ ఎక్కిళ్ళు ఆగిపోతాయి. అంటే సెకండ్ హార్ట్ స్ట్రోక్ వచ్చి లూయిస్ అక్కడ కన్ను మూస్తాడు. ఆ విషయాన్ని దగ్గరకు వచ్చి గమనించి మన పీటర్ కీటింగ్ బయటకు వచ్చి మళ్ళీ ఏమీ తెలియని వ్యక్తిగా ఎవరైనా హెల్ప్ చేయండి రండి అని అరుస్తాడు. అంటే దాని అర్థం తను సహజంగా లూయిస్ని కలవటానికి వచ్చాడు, ఆ సమయంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు అని జనాలందరూ నమ్మాలి అనేది పీటర్ కీటింగ్ యొక్క అభిప్రాయం. కానీ జరిగింది ఏంటి? పీటర్ కీటింగ్ వచ్చి మాటలతో రెచ్చగొట్టి బెదిరించాలని బ్లాక్మెయిల్ చేసి ఎక్కడో జరిగిన ఒక ఎప్పట్లోనో జరిగిన ఒక అవినీతిని, తన పేరు మీద ఉన్న అవినీతిని బయటికి తీసి బెదిరించి హార్ట్ స్ట్రోక్ వచ్చేలాగా చేశారు. ఇది వాస్తవం. సో బయటికి లేని తెలియనట్టుగా అరిచారు, జనాలు వస్తారు, సో విషయం తెలిసిపోతుంది. కట్ చేస్తే పీటర్ కీటింగ్ పార్ట్నర్ అవుతాడు ఫ్రాంకన్కి. సో జనాలందరూ అనారోగ్యంతోనే అనుకోకుండా సెకండ్ స్ట్రోక్ వచ్చినందుకే చనిపోయారు అని ఆఫీసులో అందరూ అనుకుంటారు లూయిస్ గురించి. సో ఈ అంశం అక్కడితో అయిపోతుంది. నెక్స్ట్ కట్ చేస్తే ఏదైతే పీటర్ కీటింగ్ ఇంతకుముందు ఎపిసోడ్లో కాస్మో స్లోట్నిక్ అనే ఒక సినిమా నిర్మాణం సంస్థకి వాళ్ళకు ఒక బిల్డింగ్ కావాల్సి ఉంటే ఆ బిల్డింగ్ కోసం వాళ్ళు అమెరికా నగరం మొత్తం పోటీలు పెడితే దానికి పీటర్ కీటింగ్ కూడా స్కెచ్లు పంపాడు రోర్కు సహాయంతో. రోర్కు గీసిన స్కెచ్ల్ని తాను గీసినట్టుగా తన పేరు రాసుకొని పంపించాడు. సో అనుకున్నట్టుగానే అందులో మొట్టమొదటి ప్రైజు పీటర్ కీటింగ్కే వస్తుంది, ఆ కాంట్రాక్ట్ కూడా పీటర్ కీటింగ్కే వస్తుంది. సో ప్రపంచం మొత్తం గుర్తిస్తుంది, మొత్తం ప్రపంచంలో ఉన్న మీడియా అంతా పీటర్ కీటింగ్ ఇంటికి వస్తుంది, పీటర్ కీటింగ్ ఆఫీస్కి వస్తుంది, ప్రశంసిస్తుంది. ఆ యొక్క కాస్మో అండ్ స్లోట్నిక్ అనే సినిమా రంగం నిర్మాణ సంస్థ మన యొక్క పీటర్ కీటింగ్ని ఎంతో అభినందనలతో తెలియపరుస్తూ, ఇంత గొప్ప డిజైన్స్ మేము ఎప్పుడు చూడలేదు, ఇట్స్ ఎ వెరీ యూనిక్ అండ్ వెరీ టెర్రిఫిక్ అని చెప్పి చాలా వైవిధ్యంగా చాలా ప్రత్యేకంగా ఉంది నీ యొక్క డిజైన్స్, చాలా గొప్పగా ఉన్నాయని పొగుడుతారు. సో ఆ విషయానికి వాళ్ళ అమ్మగారు కూడా ఆనందపడతారు, పీటర్ కీటింగ్ వాళ్ళ అమ్మగారు కూడా ఆనందపడతారు. సో పీటర్ కీటింగ్ ఫ్రాంకన్ మధ్యలో వచ్చి అంటాడు, నాకు తెలుసు పీటర్ నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని, ఇంకేముంది అయిపోయింది, నువ్వు కంపెనీకి పార్ట్నర్షిప్ అయ్యావు, లూయిస్ తర్వాత నీకు కాస్మో అండ్ స్లోట్నిక్ నిర్మాణ సంస్థ కాంట్రాక్టు నీకే వచ్చింది, తొందరలోనే డొమినిక్ ఫ్రాంకన్తో నీకు మ్యారేజ్ చేస్తాను, నాకు తెలుసు నువ్వు సాధించగలవని, ఇక నీకు ఎదురు లేదు, నువ్వు విజేతవే అంటాడు. అన్న తర్వాత సో పీటర్ కీటింగ్ వాళ్ళ అమ్మగారు చాలా ఆనందంగా ఉంటారు, ప్రపంచం మొత్తం గుర్తిస్తుంది, సంబరాలు జరుగుతూ ఉంటాయి. అన్నిటినీ మన పీటర్ కీటింగ్ గమనిస్తూ మనసులో ఆనందపడుతూ అన్నిటిని గమనించుకుంటూ ఏం జరిగిందో ఎవరికి తెలియకుండా తన జాగ్రత్తలో తనుంటూ వెళ్తూ ఉంటాడు. అయితే ఫ్రాంకన్కి ఒక విషయం తెలుస్తుంది, లూయిస్కి సంబంధించిన ఆస్తికి సంబంధించిన వీలునామా ఫ్రాంకన్ దగ్గరకు వస్తుంది. పీటర్ కీటింగ్ని పిలిచి, నీకు ఒక గుడ్ న్యూస్, లూయిస్ అనాథ, తనకి చుట్టాలు ఎవరు లేరు, తన జీవితం మొత్తం కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు డబ్బులు అన్నీ నీ పేరు మీద రాశాడు అని చెప్తాడండి. దానికి పీటర్ కీటింగ్ ఆశ్చర్యపోతాడు, నా పేరు మీద రాయటం ఏంటి అని. ఎందుకు రాశాడు అని అంటే ఫ్రాంకన్ పార్ట్నర్ యాక్చువల్గా ఫ్రాంకన్ మీద రాయాలి ఆస్తిపాస్తులన్నీ, కానీ ఫ్రాంకన్ మీద ఒక వ్యతిరేకత ఉంది యాజ్ ఏ పార్ట్నర్గా లూయిస్కి. అలాగే ఒక యువకుడిగా ఆఫీసులో జాయిన్ అయినప్పుడు ఆ యువకుడు మొదట్లో చాలా గౌరవిస్తాడు లూయిస్ని,
ఎవరు? ఆ యువకుడు పీటర్ కీటింగ్. పీటర్ కీటింగ్ మొదట్లో లూయిస్ని చాలా గౌరవిస్తాడు. మొదట్లో ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు చేసినప్పుడు సార్ సార్ అని చాలా గౌరవంతో మాట్లాడుతూ గౌరవిస్తూ ఉంటాడు. ఆ గౌరవించటాన్ని, ఆ మొదట్లో ఉన్న మర్యాదని చూసి, ఆ పిల్లవాడి యొక్క స్పిరిట్ని, ఆ ఉత్సాహాన్ని చూసి ఒక ప్రేమకి లోనయ్యి లూయిస్ తన ఆస్తి మొత్తాన్ని 5 సంవత్సరాల క్రితమే పీటర్ కీటింగ్ పేరు మీద రాస్తాడు. ఆ ఆస్తి విలువ $100, ఐ మీన్ $50,000 ఆస్తి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొన్ని ఇల్లు. సో ఈ విషయం విన్న తర్వాత, ఫ్రాంకన్ ద్వారా ఈ విషయం విన్న తర్వాత పీటర్ కీటింగ్ తన మనసులో అనుకుంటాడు, నేను నా వల్లే చనిపోయాడు. కానీ లూయిస్ అప్పటికీ అంటున్నాడు, నేను నీకు చాలా మేలు చేశాను అంటున్నాడు, కానీ అసలు విషయం నాకు చెప్పలేదు అప్పుడు అని మనసులో అనుకొని అది ఎవరికి తెలియకుండా మళ్ళీ మౌనంగా తనలోనే తను మౌనంగా ఉంటాడు. అప్పుడు ఫ్రాంకన్ అంటాడు, పర్లేదు, నీకు ఈ వీలునామా రాయటం వల్ల ఆస్తి అంతా నీకే వచ్చింది. సో మన ఇద్దరం పార్ట్నర్షిప్ అవుతున్నాం కాబట్టి పెట్టుబడి పెట్టేటప్పుడు నువ్వు పెద్ద డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి, అంత పెద్ద డబ్బు, పెద్ద మొత్తంలో డబ్బుని ఎక్కడి నుంచి తీసుకురావాలని నువ్వు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అలాగే ఎలా తీసుకురావాలి అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఈ ఆస్తి మొత్తం నీదే కాబట్టి ఇంకా యు ఆర్ వెరీ హ్యాపీ, ఇంకా నీకు అవసరమే లేదు, నువ్వు గొప్ప విజేతవి అని అంటాడు. అన్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళ కన్వర్జేషన్ అయిపోతుంది. కట్ చేస్తే కరెక్ట్గా క్యాథరిన్ని కలుస్తాడు, జరిగిన విషయాలు మొత్తం చెప్తాడు. తొందరలోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాం, సో ఆనందపడు అని అంటాడు. సో క్యాథరిన్ కూడా ఆనందపడుతుంది. మాట్లాడిన తర్వాత కట్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయి డొమినిక్ని కలుస్తాడు. ఇమీడియట్గా డొమినిక్ ఫ్రాంకన్ని కలుస్తాడు. డొమినిక్ ఫ్రాంకన్ కలవగానే డొమినిక్ ఫ్రాంకన్ ఈ యొక్క పీటర్ కీటింగ్ సాధించిన విజయం గురించి కానీ, పీటర్ కీటింగ్ పోటీలో గెలిచిన ఆ గెలుపు గురించి కానీ, దేని గురించి తాను మాట్లాడదు, దాని ప్రస్తావన అసలు తీసుకురాకపోగా నేను కనెక్టికట్ ఊరి పేరు కనెక్టివిటీలో కనెక్టికట్ ఈ కనెక్టికట్ అనే ఊరికి నేను వెళ్తున్నాను, ఈ సమ్మర్ మొత్తం అక్కడే ఉంటాను. అది మా నాన్న నా పేరు మీద నాకు మాత్రమే, నా ఒక్కదానికి ఉండటానికి ఇచ్చాడు ఆ ఇల్లు. సో నేను అక్కడే ఉంటాను, దయచేసి నువ్వు నన్ను కలవటానికి రావద్దు, నువ్వే కాదు ఎవరూ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఎవరిని కలవకూడదనే ఒంటరిగా ఉండటానికి అక్కడికి వెళ్తున్నాను పీటర్. సో మళ్ళీ మనం వర్షాకాలంలో కలుద్దాం అని చెప్పి తను వెళ్ళిపోతుంది. సో పీటర్ కీటింగ్ కూడా ఓకే చెప్పి, సరే ఖచ్చితంగా నువ్వు తిరిగి వచ్చే సమయానికి నేను ఎలాగైనా మళ్ళీ నేను ఇంప్రెస్ చేసి పెళ్ళి కొప్పిస్తాను అని తన యొక్క నమ్మకంతో తను ఉంటాడు, మనసులో అనుకుంటాడు. సో ఇక్కడితో వాళ్ళ కన్వర్జేషన్ అయిపోతుంది. ఇక్కడ మొదలైద్దండి యాక్చువల్ సినిమా హైలైట్ మూమెంట్ ఇక్కడ మొదలవుద్ది. సో దీని తర్వాత పీటర్ కీటింగ్ రోర్క్ను కలవడానికి వెళ్తాడు. రోర్క్ తన ఆఫీసులో ఒక్కడే కూర్చొని 3-4 నెలల నుంచి ఒక్క క్లయింట్ రాక, డబ్బులు లేక, కట్టడానికి తాను ఉంటున్న ఇంటికి రెంట్ కట్టడానికి డబ్బులు లేక, తాను ఉంటున్న ఆఫీస్కి రెంట్ కట్టడానికి డబ్బులు లేక, ఫోన్ బిల్లు కనెక్టివిటీ ల్యాండ్లైన్ ఆఫీస్ ఫోన్ బిల్లులు కట్టడానికి డబ్బులు లేక, ఆఖరికి రోర్క్ తన చేతికున్న టైం ఎంత అయిందని చూసుకున్నప్పుడు చేతికి వాచ్ ఉండదు, అంటే వాచ్ కూడా తాకట్టు పెట్టాడు. తన ఆఫీసులోని కిటికీలోంచి దూరంగా చూస్తే ఒక వాల్ క్లాక్ ఉంటుంది, ఒక బజార్లో బయట ఆ సెంటర్లో, అక్కడే టైం చూసుకుంటున్నాడు. అలాంటి ఒక స్థితిలో విల్డర్, మన శాన్బోర్న్ స్నేహితుడు విల్డరు, శాన్బోర్న్ యొక్క రికమెండేషన్తో ఈ విల్డర్ అనే ఒక వ్యక్తి ఒక కాంట్రాక్ట్ని, తన కంపెనీకి కావలసిన ఒక కాంట్రాక్ట్ని మన రోర్క్కి ఇస్తాడు. రోర్క్ దానికి సంబంధించిన స్కెచ్లు పంపుతాడు ఇంతకుముందు ఎపిసోడ్లో. సో వాటి యొక్క రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అది ఒక బ్యాంక్, ఇప్పుడు SBI బ్యాంక్ ఎట్లుందో అది ఒక బ్యాంకుకి కావాల్సిన బిల్డింగ్ అది. అయితే నెలల తరబడి అలా కూర్చొని తన మీద తనకే ఒక విసుగు వచ్చి, ఇంకెప్పుడు వస్తుంది ఫోన్ కాల్ అని చెప్పి ఆ ఫోన్ అలా పట్టుకొని, ఒక చెయ్యి మొత్తం ఫోన్ అలా పట్టుకొని
ఇంకో చేతితో తాను ఇలా నిద్రపోతూ బల్ల మీద ఇలాగే ఉన్నాడు రోర్క్. కొన్ని రోజులు ఇదే ఇదే యాంగిల్. యాక్చువల్గా ఆ బుక్లో ఐన్ ర్యాండ్ గారు రాసిన విధానాన్ని బట్టి ఎడమ చేతిలో తన ముఖము, కుడి చేయి ఆ ఫోన్ మీద ఇట్లనే ఉంటుంది. ఆ ఉండి 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 అలా అలసిపోయి ఉండగా కరెక్ట్గా మన పీటర్ కీటింగ్ నుంచి ఒక దగ్గర ఫోన్ వస్తుంది. నేను ఇప్పుడు కలవబోతున్నాను, 1 గంటలో ఉన్నావా అంటే సరే ఉన్నాను అని చెప్తాడు. సో వస్తూ ఉంటాడండి పీటర్ కీటింగ్. కరెక్ట్గా పీటర్ కీటింగ్ గంటలో ఆఫీస్కి వచ్చి హాయ్ రోర్క్ ఎట్లా ఉన్నావు అని అడుగుతాడు. బాగానే ఉన్నా, ఏంటి విషయం చెప్పు అంటాడు. నువ్వు మారవా అని అడుగుతాడు. దేని గురించి మాట్లాడుతున్నావు పీటర్ అని అంటాడు. ఎందుకు నువ్వు సమాజంలో కలవవు, అందరిలాగా ఎందుకు ఉండవు అంటాడు. అందరిలాగా ఉండటం అంటే ఏంటి అని అంటాడు రోర్క్. అంటే అందరిలాగా అంటే కొంచెం సింపుల్గా ఈ ఆదర్శాలు, నీ విలువలు, ఈ నైతికతలు ఇవన్నీ వదిలేయచ్చు కదా అంటాడు. నీకు వచ్చిన సమస్య ఏంటి అని అంటాడు రోర్క్. అంటే నువ్వు ఎందుకు ఇంత ఫోజు కొడతావు, నువ్వు ఫోజు కొడతావు, ఒక బిల్డప్ కొడతావు, అందరిలాగా కాదు, నువ్వు ఒక సపరేట్ ప్రత్యేకమైన వ్యక్తివని నీ గురించి నువ్వు ఎక్కువ ఊహించుకుంటావు ఎందుకు, అలా కాకుండా నువ్వు నార్మల్గా సమాజంతో కలవచ్చు కదా అని అంటాడు. నీ సమస్య ఏంటి పీటర్ అసలు అని మళ్ళీ అడుగుతాడు. అంటే అప్పుడు పీటర్ కీటింగ్ చెప్తాడు, సమాజంలో రోర్క్ 2 మార్గాలు ఉంటాయి. ఒకటి జనాలతో పోరాడటము, లేదా జనాలతో కలవటము. ఈ 2 మార్గాలు. ఒకటి జనాలతో పోరాడాలి, లేదా జనాలతో కలవాలి. కానీ నువ్వు ఆ 2 చేయట్లేదు అంటాడు పీటర్. దానికి రోర్క్ సమాధానం అంటాడు, అవి నాకు చేతగాని పనులు. సరే నువ్వు దేని గురించి మాట్లాడటానికి వచ్చావో నాకు తెలుసు, మాట్లాడు అంటాడు. నాకు తెలుసు రోర్క్, నువ్వు ఖచ్చితంగా నేను దేని గురించి వచ్చానో, దేని గురించి మాట్లాడటానికి వచ్చానో అని నువ్వు కనిపెడతావని. ఇదే నీలో నాకు నచ్చే విషయం, నీలో నాకు నచ్చని విషయం కూడా ఇదే. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఇంత నిజాయితీగా, ఇంత విలువలతో ఉంటావు, ఎలా బతుకుతావు అనేదే నా ప్రశ్న అంటాడు. సరే దేనికి వచ్చావో చెప్పు అంటాడు. నేనంత కృతజ్ఞత లేని దున్నపోతును కాదు. ఈ కాస్మో అండ్ స్లోట్నిక్ నిర్మాణ సంస్థకి నాకు వచ్చిన మొదటి ప్రైజ్కి, ఆ మొదటి ప్రైజ్ రావడానికి కారణమైన స్కెచెస్, బిల్డింగ్ డ్రాయింగ్స్కి ఖచ్చితంగా అవి నువ్వే రాసావు కాబట్టి, అందులో పార్ట్నర్షిప్ నీకు కూడా ఉంటుంది కాబట్టి, నాకు వచ్చిన మొదటి ప్రైజ్ మనీలోంచి నీకు పార్ట్నర్షిప్ నీకు ఇస్తున్నాను అని ఒక చెక్ తీసి ఇస్తాడండి. రోర్క్ థ్యాంక్స్ అని తీసుకుంటాడు. తీసుకొని ఆ చెక్ మీద ఏముంటుందంటే గిఫ్ట్ ఆఫ్ హోవార్డ్ రోర్క్, గిఫ్ట్ ఫర్ హోవార్డ్ రోర్క్ అని ఉంటుంది. గిఫ్ట్ ఫర్ హోవార్డ్ రోర్క్ అని ఉంటుంది ఆ చెక్ మీద. $50 ఉంటుంది దాని మీద, $50,000 సంథింగ్ ఉంటుంది. ఆ చెక్ని రోర్క్ తీసుకొని థ్యాంక్స్ చెప్పి, ఆ చెక్ మీద మళ్ళా రోర్క్ పెన్ను తీసుకొని మళ్ళా అక్కడ టు రిటర్న్ గిఫ్ట్ టు ది పీటర్ కీటింగ్ అని చెప్పి రాస్తాడండి. రిటర్న్ గిఫ్ట్ టు ది పీటర్ కీటింగ్ అని రాసి ఆ చెక్కుని తిరిగిచ్చి, ఇది నేను నీకు ఇస్తున్న బహుమతి, ఇది నేను నీకు ఇస్తున్న లంచంగా అనుకో, ఇంతకన్నా నేను నీకు ఎక్కువ డబ్బులు ఇవ్వలేను ఇప్పుడు సమయానికి, సో నాకు ఈ చెక్ అవసరం లేదని చెప్పి తిరిగి ఇచ్చేస్తాడు. ఈ చెక్కు ఎందుకు తిరిగిస్తాడు అంటే అంటాడు రోర్క్, ఈ చెక్కు కనుక నేను నీ దగ్గర తీసుకుంటే ఖచ్చితంగా రేపటి రోజు నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తావు. ఎలా బ్లాక్మెయిల్ చేస్తావంటే, రేపు ఆ సినిమా నిర్మాణ సంస్థకి నువ్వు కట్టే బిల్డింగ్లో నాకు కూడా భాగస్వామ్యం ఉందని, దాని గురించి నువ్వు నాకు డబ్బులు కూడా ఇచ్చావని ఈ చెక్కుని నువ్వు ఆధారంగా చేసుకొని, అప్పుడు నీ అవసరానికి నా దగ్గరకు వచ్చి నీకు కావలసిన పనిని చేసుకోవడానికి నువ్వు నన్ను వాడుకుంటావు. నేను అవైలబిలిటీగా లేకపోతే నీ పని చేసి పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పి నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసే స్థాయికి కూడా వెళ్తావు అని రోర్క్ అంటాడండి. నిర్మోహమాటంగా అంటాడు.
మళ్ళీ నీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఆ నిర్మాణ సంస్థకి నువ్వు కట్టే బిల్డింగు మొత్తం నీదే. నేను సహాయం చేసి ఉండొచ్చు, కానీ నా పేరు వినపడాలని కానీ కనపడాలని కానీ నేను అనుకోవట్లేదు. మొత్తం నువ్వే కట్టు, మొత్తం నువ్వే చూసుకో, నా పేరు ఎక్కడ వినపడకూడదు. దానికి నేను ఆ డ్రాయింగ్స్కి నేను హెల్ప్ చేశాననే విషయం కూడా నేను ఎక్కడ చెప్పను, నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు, నాకు ఇష్టం లేదు. సో నువ్వు ఇచ్చిన చెక్కు నీకే తిరిగి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాను, తీసుకో, నాకు అవసరం లేదు అంటాడు. దానికి మన పీటర్ కీటింగ్కి కోపం వచ్చి, ఇంత పొగరబోతాడు నువ్వు అనుకోలేదు, ఇంత బలిసిన వాడు అనుకోలేదు నువ్వు. అక్కడ చాలా తెలుగులో ఒక వేరే పదం రాశారు, లా అనే పదం యూజ్ చేశారు. ఇట్లాంటి వాడు అనుకోలేదు నేను, ఇంత పొగరా నువ్వు, ఎట్లా బతుకుతావురా నువ్వు, ఇంత అసమర్థుడివి, నువ్వు పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా, పోటుగాడివి అనుకుంటున్నావా అని చెప్పి తిట్టి, బాస్టర్డ్ అని తిట్టిన తర్వాత రోర్క్ అలా మౌనంగా వింటాడు. ఆర్ యూ ఓకే హిట్టింగ్, ఏమవుతుంది నీకు అంటాడు. కాసేపటి తర్వాత ఆ తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టి ఆవేశంతో ఊగిపోయిన తర్వాత పీటర్ కీటింగ్ కాసేపటి తర్వాత ప్రశాంతంగా అయిపోయి మళ్ళీ తనకు తానే, సారీ రోర్క్, ఏమనుకోకు అని అంటాడు. నేనేం అనుకోవట్లేదు అంటాడు రోర్క్. అలా కాదు, నేను నీ మంచి కోసం, నువ్వు బాగుపడాలని, నువ్వు ఎందుకు 24 గంటలు ఇట్లనే ఉండి నీ జీవితాన్ని చేసుకుంటావు, నీలో చాలా టాలెంట్ ఉంది కదా, నువ్వు చాలా గొప్పవాడు అవుతావు, సమాజంలో కలవచ్చు కదా, మనుషులతో కలవచ్చు కదా, నువ్వు మనుషులతో కలిస్తే చాలా డబ్బు సంపాదిస్తావు, గొప్ప గొప్ప క్లయింట్లు వస్తారు, నీకంటూ సొంత ఆఫీసు, నిలబడే ఒక గొప్ప ఆఫీసు, ఇంతకన్నా పెద్ద ఆఫీసు పెట్టుకుంటావు నువ్వు అనేదే నా యొక్క ఉద్దేశం, నా కోరిక అంటాడు పీటర్ కీటింగ్. దానికి రోర్క్ అంటాడండి, పీటర్, నువ్వు నాకు కాలేజ్ డేస్ నుంచి తెలుసు, నువ్వు పైకి ఏదైతే నేను అవ్వాలని కోరుకుంటున్నావో అవన్నీ పైకి మాత్రమే చెబుతున్నావు, కానీ అలా నువ్వు పైకి ఏవైతే నేను కావాలని కోరుకుంటున్నావో అవేమీ జరగకూడదని నీ లోపల కోరిక. నేను మంచిగా ఎదగాలని బయటికి అంటావు, కానీ అలా అవ్వకూడదని నీ లోపల కోరిక. నేను బాగా డబ్బు సంపాదించాలి, మంచి క్లయింట్లు రావాలి, నేను గొప్పవాడిని అని బయటికి అంటావు, కానీ అవేమీ కాకూడదని నీ లోపల కోరిక. ఇది నాకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ దానికి నేనేం బాధపడటం లేదు. దట్ ఈజ్ యువర్ క్యారెక్టర్, అది నీ వ్యక్తిత్వం, నేను జస్ట్ అంగీకరించా అంతే, దాంట్లో నాకు ఎటువంటి క్వశ్చను లేదు, కానీ నేను ఉండే రీతిలోనే ఇలా ఉంటా అని అంటాడు. సో దానికి కీటింగ్ విని మౌనంగా ఉండి, సారీ, నేను ఇందాక నోరు జారి నేను తిట్టాను, నా ఉద్దేశం అది కాదు, మేబీ నేను చెక్కు ఇచ్చినప్పుడు ఆ చెక్కును నువ్వు తిరిగి మళ్ళీ నాకే గిఫ్ట్గా ఇవ్వటం అనేది నాకు ఎక్కడో అసహనానికి లోనైనట్టున్నాను, అందుకే నేను అసహించుకున్నాను, దయచేసి నన్ను క్షమించు. మేబీ నేను చాలా రోజుల నుంచి ఒక గొప్ప పనులన్నీ చేసుకుంటూ ఒక బిజీలో, ఒక ఒత్తిడిలో ఉండటం వల్ల నేను అలా బరెస్ట్ అయ్యానేమో, నన్ను క్షమించు, సారీ రోర్క్, మళ్ళీ కలుస్తాను నేను అని చెప్పి వెళ్ళిపోతాడండి అక్కడి నుంచి. దాని తర్వాత రోర్క్కి కాల్ వస్తుంది వెల్డర్ నుంచి. ఏది? శాన్బోర్న్ యొక్క ఫ్రెండ్ వెల్డర్ బ్యాంకులో పనిచేస్తాడు కదా, ఆ బ్యాంకులో ఆ చైర్మన్ మెంబర్స్తో డిస్కషన్ చేసి ఆ ప్రాజెక్టుని ఖచ్చితంగా రోర్క్కే ఇప్పించాలనే ప్రయత్నం కొన్ని వారాల నుంచి, నెలల నుంచి చేస్తూ ఏ ఫోన్ కోసం అయితే రోర్క్ ఎదురు చూస్తున్నాడో ఆ ఫోన్ రానే వచ్చింది. రోర్క్ నీతో మాట్లాడాలి, ఫోన్లో చెప్పాలని లేదు, అర్జెంటుగా ఆఫీస్కి రా అంటాడు. రోర్క్ ఇమీడియట్గా తలంతా సర్దుకొని కోట్ వేసుకొని, ఎప్పుడు వెళ్ళనివాడు ట్యాక్సీ ఎక్కి వెళ్తాడు డబ్బులు ఇచ్చి. వెళ్ళగానే చైర్మన్ మెంబర్స్ అందరూ, బోర్డు మెంబర్స్ అందరూ ఆడ ఉంటారు. అందులో ఒక చైర్మన్, కొంతమంది బోర్డు మెంబర్స్, వెల్డర్, అందరూ ఆ ఎంప్లాయీస్ అందరూ ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు. సో రోర్క్ రాగానే రోర్క్ని కూర్చోబెడతారు. అందులో మెయిన్ అందరికన్నా పెద్ద చైర్మన్ మాట్లాడతారు. మీ డయాగ్రామ్స్ చూశాను నేను, చాలా బాగున్నాయి, కానీ మా చైర్మన్ బోర్డు మెంబర్స్లో కొంతమందికి మీ డయాగ్రామ్స్ నచ్చలేదు, మీ ప్లానింగ్స్ నచ్చలేదు, కానీ వెల్డర్ చాలా పోరాడి మమ్మల్ని అందరూ నొప్పించాడు. సో దానికి చాలా సంతోషం. మీరు వేసిన ప్లాన్స్ చాలా ప్రత్యేకంగా వైవిధ్యంగా ఉన్నాయి, సాంప్రదాయానికి చాలా వ్యతిరేకంగా కాకుండా సాంప్రదాయానికి చాలా దూరంగా ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చింది. కానీ సమాజంలో ఒక పద్ధతి ఉంటుంది కదా,
సో దాని గురించి ఒక చిన్న కరెక్షన్ చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అని అంటాడు. దానికి రోర్క్ మౌనంగా ఉంటాడు. సరే అంటాడు. సో ఏమిటి ఆ చేంజెస్ అంటే, మాకు తెలిసిన ఒక ఆర్కిటెక్ట్ ఉన్నారు. చైర్మన్ అంటాడు, మాకు తెలిసిన ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడు, అతన్ని పిలిచి మేము ఒక చిన్న కరెక్షన్ చేయించాము నువ్వు చేసిన ప్లాన్లో. ఏమిటి ఆ కరెక్షన్ అంటే, మేము కట్టబోయేది బ్యాంకు కట్టేటప్పుడు బ్యాంకు యొక్క ఫ్రంట్ డిజైన్ అనేది ఒక పద్ధతిలో ఉండాలి. ఆ ఫ్రంట్ ఎలివేషన్ అనేది అలా లేకపోతే ప్రజలు ఇది బ్యాంకో కాదో అని నమ్మే స్థితిలో కూడా ఉండలేకపోవచ్చు. ఎందుకంటే ప్రజలకు ఒక పద్ధతి అలవాటైంది. లోపల మొత్తం కంప్లీట్ ఇంటీరియర్ కానీ డిజైన్ కానీ మొత్తం నువ్వు చెప్పినట్టే కడతాం. బయట మొత్తం కంప్లీట్ ఎలివేషన్స్ మొత్తం సాధ్యమైనంత వరకు తీసేసాం, కానీ ఒక ఫ్రంట్ ఎలివేషన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఈ చిన్న కరెక్షన్ చేద్దాం. సో మా చైర్మన్లలో ఉన్న ఒక చైర్మన్ వాళ్ళ కొడుకు ఆర్కిటెక్ట్ చదువుతున్నాడు, అతని ద్వారా ఒక కరెక్షన్ చేయించాం. అదేంటంటే ఇది బ్యాంకు. ఈ బ్యాంక్ లోపల ఉండే మొత్తం డిజైన్ మీద అంగీకరించాము. ఆ బ్యాంకుకి విరుపక్కల చేయాల్సిన ఎలివేషన్ కూడా మేము ఎలిమినేట్ చేసాము, ఎందుకంటే అది నువ్వు వద్దన్నావు, నీ డిజైన్ ప్రకారం అది లేదు. కానీ ఫ్రంట్ కూడా ఎలివేషన్ లేకుండా ఉండటం మంచిది కాదు. ఆ ఒక్క ఫ్రంట్ ఎలివేషన్ అనేది పెడదాము, ఎందుకంటే అది బ్యాంక్ కదా, ఆ బ్యాంకుకి తరతరాల నుంచి అలా ఉంది. సో ఇది ఒక్క కరెక్షన్కి మీరు ఒప్పుకోండి. అప్పుడు ఏంటంటే ప్రజలకు బయటికి చూడటానికి అది సాంప్రదాయంగా రొటీన్గా ఉన్నట్టే కనిపిస్తుంది బిల్డింగు, కానీ లోపలంతా అది వైవిధ్యంగా మీరు చేసిన ప్లాన్ బట్టి ఉంటుంది, ఎందుకంటే లోపలంతా ప్లాన్ మారలేదు కాబట్టి. సో అప్పుడు మన అందరి కోరికలు నెరవేరుతాయి. దీనికి మీరు ఏమంటారు అని అంటాడండి. అప్పుడు రోర్క్ ఇమీడియట్గా, సార్, ఒక శరీరంలో ఏ భాగం అయినా సరే దాని యొక్క అవసరాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఏ వస్తువులైనా ఏ మనుషులు అయినా ఒక జీవం మూలం, అలాగే ఆ జీవం యొక్క ప్రయోజనం దాని ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. వస్తువు కూడా అలాగే ఉండాలి. ఈ ఉద్దేశం ఈ ప్రయోజనం అనేది ఏది లేకుండా కనుక ఉంటే ఆ ఏ వస్తువుకైనా సరే ఆ జీవంకైనా సరే దాని యొక్క ఒరిజినల్ సృష్టి అనేది నాశనం అయిపోతుంది అంటాడు. ఒక వస్తువుకైనా ఒక మనిషికైనా ఆ రెండిటికి ఒక జీవానికి ఒక మూలం ఉంటుంది. ఆ మూలం అనే దానికి ఒక ప్రయోజనం ఉద్దేశం ఉండాలి. ఆ ప్రయోజనం ఉద్దేశం అనేది ఎప్పుడైతే దెబ్బతింటుందో మొత్తం అది కనుమరుగైపోతుంది ఆ సృష్టి. అది వస్తువుకైనా మనిషికైనా అంటాడు అని చెప్పడానికి ప్రయత్నించి చెప్తాడు. వాళ్ళు చెప్పింది ఒప్పుకుంటారు, నువ్వు చెప్పింది మేము ఒప్పుకుంటాం, కానీ బోర్డులో ఇంతమంది మెంబర్స్ ఉన్నారు, ఇంతమంది చైర్మన్స్ ఉన్నారు కాబట్టి అందరి సలహాలు తీసుకోవాలి కాబట్టి. సో వాళ్ళు చెప్పిన కరెక్షన్ ఇది ఒకటి. ఈ యొక్క కరెక్షన్కి మీరు ఒప్పుకుంటే మీకు ఆన్ ద స్పాట్ ఇప్పుడే మీకు కొన్ని లక్షల డాలర్లు ఇస్తాము. ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఏమంటారు రోర్క్ అంటే, బోర్డు మెంబర్స్తో నేను ఒకసారి మళ్ళీ మీటింగ్ పెట్టి మాట్లాడదాం అందరితో అంటాడు. లేదు రోర్క్, ఒక్కసారి బోర్డు మెంబర్స్తో మీటింగ్ జరిగినాక ఇంకా దే ఆర్ నాట్ రెడీ టు డిస్కస్ అగైన్. సో ఇదే ఫైనల్, మీరు ఎస్ ఆర్ నో మీరు చెప్పండి ముందు అంటే. లేచి నిలబడి రోర్క్ నో చెప్తాడండి. ఐఎమ్ నాట్ ఓకే విత్ దిస్ అండి అంటే. వెల్డర్ పక్కన ఉంటాడు కదా, పిచ్చి పట్టిందా నీకు రోర్క్, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇది ఎన్ని లక్షల డాలర్ల ప్రాజెక్టో తెలుసా, దీన్ని నువ్వు ఒప్పుకొని కడితే నీ పేరు ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది. అలాగే ఇంత బిల్డింగ్ని కట్టిన తాలూకు అనుభవం నీ జీవితానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇంత మంచి ప్లాన్ ఇచ్చావు నువ్వు, ఈ ప్లాన్ మాకు నచ్చింది, మాకు ఒక కొత్త బిల్డింగ్ వస్తుంది, ఇన్ని రకాలుగా ఉంది, ఎన్ని రోజుల నుంచి దీన్ని డిస్కషన్ చేసి ఈ టేబుల్ మీదకి తీసుకొచ్చి ఈ స్థితికి తెచ్చామో తెలుసా, దీన్ని నువ్వు ఇంత ఎలా నో అనగలుగుతున్నావు, అసలు ఎలా అనగలుగుతున్నావు నువ్వు అని సీరియస్ అవుతాడు బిల్డర్. లేదండి మీరు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మాత్రం నేను ఒప్పుకొని దీనికంటాడు. పిచ్చోడువా నువ్వు, అసలు నేను ఈ మాట అనకూడదు కానీ అంటున్నాను, నీకు ఇప్పుడు ఎంత డబ్బు అవసరంలో ఉన్నావు, నువ్వు ఇంత డబ్బు అవసరంలో ఉన్నావు, ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంటే నీకు ఎన్ని లక్షల కోట్లు వస్తాయి, ఎందుకు నువ్వు ఒప్పుకోవట్లేదు, మరి ఇంత తీవ్రవాదిలాగా ప్రవర్తించాలా, మరి ఇంత నిస్వార్థంగా ఉండాలా, కొంచెమైనా డబ్బు గురించి నువ్వు బాగుపడాలనే ఒక స్వార్థం నీలో ఉండాలి కదా, ఇంత నిస్వార్థం ఇంత తీవ్రవాదంతో ఎలా ఉంటావు అని అడుగుతాడు. దానికి రోర్క్ అంటాడు,
తను గీసిన డయాగ్రామ్స్ తీసుకొని, సో తాను గీసిన ప్లాన్స్ తీసుకొని ఈ కుడి చేతి మీద ఇట్లా పెట్టుకొని వాటిని ఇట్లా పట్టుకుంటాడండి. అంటే ఈజ్ హోల్డింగ్ హీజ్ ఓన్ వర్క్ ఇట్లా పెట్టుకొని అంటాడు ఆ పేపర్లలో, మీకు తెలుసా నా పని గురించి ఇంత స్వార్థంగా, ఇవి నేను గీసిన స్వచ్ఛందంగా గీసిన నా డయాగ్రామ్స్, నా ప్లాన్స్, సో వీటిలో ఏది మార్చడానికి వీల్లేదు అని చెప్పి పట్టుకొని ఇట్లా చెప్తాడు. వీటి మీద, పని మీద ఎంత స్వార్థంగా ఉండే వ్యక్తిని మీరు ప్రపంచంలో ఇంకెక్కడ చూడలేరు అంటాడు. అంటే నువ్వు డబ్బు కోసం కొంచెం స్వార్థంగా ఉండాలి కదా, జీవితంలో ఎదగాలనే స్వార్థం నీకు ఉండాలి కదా, ఇంత నిస్వార్థంగా ఎట్లా ఉండగలుగుతావు నువ్వు, నీకేది అవసరం లేదన్నట్టుగా అని అంటాడు బిల్డర్. అన్నప్పుడు అంటాడు పని గురించి, అంటే తాను గీసిన, తాను చేయాలనుకుంటున్న పని మీద ప్రపంచంలో నా అంత స్వార్థంగా పనిచేసేవాడు ఇంకెవడో లేడు, మీరు నిస్వార్థం అంటున్నారు, అది మీకు అర్థమైన విషయం అని తన డయాగ్రామ్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? కట్ చేస్తే మైక్ దగ్గరికి వెళ్తాడు. ఏదైతే హెన్రీ కెమెరాన్ దగ్గర పనిచేసిన మైక్ ఉన్నాడే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో, అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే మైక్ అడుగుతాడు. మైక్ ముందే తెలుస్తుంటుంది కాబట్టి, వచ్చిందా ఈ బ్యాంకు వాళ్ళ ప్రాజెక్ట్ మీకు అని అడుగుతాడు. రాలేదంటాడు. రాలేదనగా ఎందుకు రాలేదు అని అడుగుతాడు. వాళ్ళకి నచ్చలేదు, రాలేదు అంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, నాకు నువ్వు ఒక పని చూసి పెట్టాలి మైక్ అంటాడు. నీకు నేనేం పని చూడగలను, నేను చేసేది కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో కదా అంటే, అవును అదే పని చూసి పెట్టు అంటాడు. ఏం మాట్లాడుతున్నావు మైక్, నువ్వు ఒక గొప్ప ఆర్కిటెక్ట్వి, నువ్వు ఒక ఆర్కిటెక్ట్ రంగంలో ఇంకా చాలా స్థాయికి వెళ్ళగలవాడివి, నువ్వు ఈ నిర్మాణ రంగంలో అంటే కన్స్ట్రక్టివ్ ఫీల్డ్లో నువ్వేం చేస్తావు? కన్స్ట్రక్టివ్ ఫీల్డ్ అంటే నథింగ్ బట్ లేబర్ వర్క్. లేబర్ వర్క్ నువ్వెట్లా చేస్తావు ఈ కన్స్ట్రక్టివ్ వర్క్ అంటే? ఇంకా ఇప్పుడు ఈ ప్రపంచంలో నేను చేయగలిగిన పని అదొక్కటే మైక్ అంటాడు. ఏమైంది అసలు అంటే, నువ్వు మళ్ళీ ఇంకొక వేరే కాంట్రాక్ట్ వస్తుంది నీకు, వేరే క్లయింట్లు వస్తారు నీకు, వెయిట్ చెయ్యి, ఇంకా గొప్పగా ప్రయత్నించు అంటే, ఇంకా లేదు మైక్, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి నచ్చినట్టే, వాళ్ళకు అయినట్టు, వాళ్ళకి కావాలన్నట్టే కట్టాలి, కానీ అందులో ఎవరు కూడా ఒక పరిపూర్ణతను కానీ ఆ కళలో ఉన్న నిజమైన ప్రయోజనాన్ని కానీ ఎవరికి అవసరం లేదు. అసలు ఒక ఆర్కిటెక్ట్ అనేవాడు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆలోచన అవసరం లేని ఆర్కిటెక్ట్లే ఇక్కడ కావాలి తప్పితే నేనైతే అలా ఉండలేను. సో నాకు ఇప్పుడు ఒక ఆలోచన అనేది అవసరం లేని పని ఏదైనా చూడు అంటాడు. లాజిక్ చూడండి, ఆలోచన అనేది అవసరం లేని పని ఏదైనా చూడు, ఇంకా పని ఏదైనా ఉందంటే ఈ కన్స్ట్రక్షన్ వర్కే, ఇంతకుముందు ఎప్పుడో చేశాను నేను, నాకు ఖచ్చితంగా నువ్వు చూడాలి మైక్ అంటాడు. లేదు నేను ఒప్పుకోను, పిచ్చి నా కొడుకులు అందరూ ఉంటారు ఈ కన్స్ట్రక్షన్ వర్క్లో, వాళ్ళందరూ నిన్ను చూసి ఎగతాళి చేస్తుంటే నేను తట్టుకోలేను, వర్క్ దయచేసి నువ్వు ఇంకో ఫీల్డ్కి ఏదైనా వెళ్ళు అంటే, ఇంకా ఏ ఫీల్డ్ కాదు, నేను ఈ ఫీల్డ్లోనే వర్క్ చేయగలుగుతాను అంటాడు. అట్లా కాదు అని చెప్పి జోబులోంచి డబ్బులు ఇవ్వబోతుంటే, నువ్వు ఇంకొకసారి జోబులోంచి నాకు మళ్ళీ డబ్బులు ఇస్తే కనుక ఇంకెక్కడితో నీకు నాకు కట్టు, మన ఇద్దరం ఎప్పటికీ కలవం అంటాడు రోర్క్. ఇప్పుడు మైక్ తీసిన డబ్బులు మళ్ళీ తిరిగి జోబులో పెట్టుకుంటాడు. దాని తర్వాత సరే నేనైతే ఇక్కడ చూడను నీకు వర్క్, ఆ అవమానాన్ని నిన్ను జనాలు అవమానిస్తుంటే నేను తట్టుకోలేను, అలాగే నీ కాంపిటీటర్స్ వీళ్ళందరూ నిన్ను ఈ కన్స్ట్రక్షన్ వర్క్లో చేసే స్థాయికి నిన్ను తొక్కేశారు అని వాళ్ళందరూ అనుకునేటట్టు నేను చేయను, అది నేను తట్టుకోలేను. ఒక పని చేస్తాను, కనెక్టికట్ అనే ఊరిలో నాకు తెలిసిన ఒక కన్స్ట్రక్షన్ బిల్డర్ ఉన్నాడు, అక్కడ ఒక పని ఉంటుంది ఖచ్చితంగా, అతన్ని నేను కలిసి మాట్లాడి నువ్వు ఆర్కిటెక్టివ్ అని కానీ నువ్వు ఏ పని చేసావని కానీ చెప్పను, కేవలం నా ఫ్రెండ్ అని చెప్తాను, సో నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పని చేయొచ్చు అని అంటాడు. థ్యాంక్స్ మైక్ అంటాడు రోర్క్. థ్యాంక్స్ మైక్ అన్న తర్వాత నెక్స్ట్ డే ట్రైన్ ఎక్కుతాడు. ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ ట్రైన్ ఆ నగరంలోంచి వెళ్తూ ఆ నగరంలో ఉన్న బిల్డింగ్లన్నీ చూస్తూ, ఆ బిల్డింగ్ల మధ్య వెలుగులు, ఆ లైటింగ్స్ చూస్తూ రోర్క్ వాటిని చూస్తూ ఉండగా ట్రైన్ కరెక్ట్గా అలా వెళ్తూ ఒక మలుపు తిరుగుతుంది. మలుపు తిరిగిన తర్వాత మొత్తం చీకటి అయిపోతుంది. ఆ నగరం అంతా అవుట్కట్స్లోకి వెళ్ళిన తర్వాత ట్రైన్ ఎప్పుడైతే మలుపు తిరుగుతుందో నగరం అంతా చీకటి అయిపోతుంది. రోర్క్ అలా విండో పక్కన కూర్చొని ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ 19 అయిపోలేదు. కనెక్టికట్ అనే ఊరు అన్నాను కదా, ఈ కనెక్టికట్ అనే ఊరికి ఎవరు వెళ్ళారు? డొమినిక్ ఫ్రాంక్ అని వెళ్ళింది.
రోర్క్ కూడా కట్టే వెళ్తున్నాడు. సో వీ డోంట్ నో ఐన్ ర్యాండ్ గారు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు. సో దట్ ఈస్ ద ఎపిసోడ్ 19 క్లైమాక్స్. సో పార్ట్ 1 ఆ ట్రైన్ అక్కడి నుంచి మలుపు తిరగడంతో పార్ట్ 1 అయిపోతుంది. రైట్, పార్ట్ 1 అయిపోతుంది. సో దట్ ఈస్ ఎపిసోడ్ 19 అండి. సో ఎపిసోడ్ 19లో మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సిన 2 పాయింట్లు ఉన్నాయి మెయిన్గా. ఒకటి పీటర్ కీటింగ్, 2 హోవార్డ్ రోర్క్. ఈ పీటర్ కీటింగ్ డయాగ్రామ్స్ తీసుకొని వచ్చాడు, హెల్ప్ తీసుకున్నాడు రోర్క్ది. ఆ హెల్ప్ తీసుకొని ఆ కాంపిటీషన్కి ఈ డయాగ్రామ్స్ని పంపించాడు. అనుకున్నట్టుగానే విజేత అయ్యాడు. విజేత అయిన తర్వాత తిరిగి మళ్ళీ రోర్క్ దగ్గరకు వచ్చి, రోర్క్ నువ్వు ఎందుకు ఇట్లా ఉంటున్నావు అంటే, ఎవరి హెల్ప్ అయితే తీసుకొని ఆ హెల్ప్ తీసుకోవడం ద్వారా తను ఆ కాంపిటీషన్లో గెలిచి మళ్ళీ వచ్చి రోర్క్ దగ్గరికి, రోర్క్ నువ్వు ఎందుకు ఇట్లుంటున్నావు, నువ్వు ఎందుకు సమాజంలో కలవలేకపోతున్నావు, నువ్వు ఇట్లుంటే జీవితంలో పైకి రాలేవు, నువ్వు ఇలా ఉంటే గెలవలేవని మళ్ళీ రోర్క్కే పాఠాలు చెప్తున్నాడు. ఇలాంటి స్నేహితులు మన జీవితంలో కూడా ఉంటారు. ఆ రోజు ఆపదలో ఉన్నప్పుడు, అవకాశం వచ్చి ఆపదలో ఉన్నప్పుడు, తనకు అండ ఎవరు లేనప్పుడు, తాను చేసిన పని కరెక్టో కాదో తెలియక ఒక నిర్ధారణలోకి రానప్పుడు పరిగెత్తుకుంటూ ఆ చార్ట్స్, ఆ డయాగ్రామ్స్ అన్నీ తీసుకుంటూ రోర్క్ దగ్గరికి వెళ్ళి రోర్క్ ద్వారా కరెక్షన్స్ అన్నీ చేపించుకొని ఆ కరెక్షన్స్ మొత్తం రూమ్కి వెళ్ళి మళ్ళా చాలా జాగ్రత్తగా ఎవరికి నమ్మలేనట్టుగా వాటిని మళ్ళీ తిరిగి రాసి కింద తన పేరు రాసుకొని ఈరోజు ప్రపంచం మొత్తం గుర్తించే ఒక ప్రాజెక్ట్ని తన చేతిలోకి తెచ్చుకొని కట్ చేస్తే అవకాశం గెలుపు తన చేతికి రాగానే వచ్చి మళ్ళీ రోర్క్కు పాఠాలు చెప్తున్నాడు. నువ్వు ఇట్లుంటున్నావా, నువ్వు మంచిగా ఉండవా, సమాజంతో కలిసిపోవా, నువ్వు ఎందుకు బిల్డప్ కొడతావు, నువ్వు ఎందుకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు, నాలాగా ఉండు, నేను చూడు ఎలా గెలిచాను అని చెప్తున్నాడు. చెప్పి మళ్ళీ నేనేమి కృతజ్ఞత లేనివాడిని కాదు, ఈ డయాగ్రామ్స్లో నీ భాగం కూడా ఉంది కాబట్టి, డయాగ్రామ్స్ వేసింది మొత్తం ఎవరు, రోర్కే, కానీ మళ్ళీ పార్ట్నర్షిప్ ఉంది నీలో, ఏం గీలా అసలు వచ్చి గీసిని మొత్తాన్ని కరెక్ట్ చేశాడు రోర్క్. అంటే మొత్తం రోర్క్ గీసినట్టే. ఆ రోర్క్ చేసిన మార్పులు లేకపోతే అసలు అది ఫస్ట్ ప్రైజ్ కాదు కదా, అసలు అది గెలవదు ఆ డయాగ్రామ్స్ అసలు పోటీలో. కానీ దగ్గరకు వచ్చి నీతులు చెప్తున్నాడు. నీతులు చెప్పిన తర్వాత మళ్ళా ఈ యొక్క డయాగ్రామ్స్లో నీ పార్ట్నర్షిప్ కూడా ఉంది కాబట్టి ఆ ప్రైజ్ మనీ నీకు కూడా ఇవ్వడానికి వస్తున్నాను, ఇదిగో ఈ చెక్కు తీసుకో, నీకు ఇప్పుడు అవసరం ఈ చెక్కు. అంటే తాను గీసిన డయాగ్రామ్స్, తన ద్వారా తీసుకున్న సహాయం ద్వారా గెలిచి ఆ డబ్బును తీసుకొచ్చి, ఇది నీ హక్కు, నువ్వే చేశావు, నువ్వే ఇంత సహాయం చేశావు, ఇది మొత్తం నీకు వచ్చిన డబ్బే, నువ్వు తీసుకొని నాకు ఏదైనా ఇవ్వాలంటే నాకు ఇవ్వు అనో, లేదంటే నువ్వు నీ సహాయం వల్లనే ఫస్ట్ ప్రైజ్ నేను గెలిచాను, ఇంత డబ్బు ఇచ్చారు, దయచేసి ఏమనుకోవద్దు, నా కృతజ్ఞత ద్వారా ఈ డబ్బు తీసుకోనో అట్లా అనట్లేదు. అట్లా అనకుండా నువ్వు కష్టాల్లో ఉన్నావు, నీకు డబ్బు లేని స్థితిలో ఉన్నావు, ఈ డబ్బు నేను నీకు ఇస్తే ఇప్పుడు నీకు ఇది హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను అని అనటము. నువ్వు అందరిలాగా ఉండవా, నువ్వు ఎప్పటికీ గెలుస్తావు ఇట్లా ఉంటే, సమాజంలో కలిసిపోవాలి, సమాజంలో పోరాడాలి, నువ్వు ఎలాగ ఉండట్లేదు, బిల్డప్ కొడుతున్నావు నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా అని ఒక విమర్శ ధోరణిలో మాట్లాడుతూ పైకి మాత్రం తన మంచినే కోరుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నాడు పీటర్ కీటింగ్. ఇలాంటి వ్యక్తులు మన జీవితాల్లో ఉంటారు ఖచ్చితంగా. నా జీవితంలో కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నాకు పేరు అవసరం లేదు. వాడు ఆపదలో ఉన్నప్పుడు, అవసరాల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళా, నా శక్తికి మించి వెళ్ళా, నేను చేయగలిగింది చేశా, మాట సహాయం, డబ్బు సహాయం చేసి ఆ సమయంలో అతను నా చేయి పట్టుకొని కానీ అసలు మామ నువ్వు చాలా గ్రేట్ అని చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యేవాడు. నేను కూడా చాలా మాటలు చెప్పేవాడిని ధైర్యంగా. కట్ చేస్తే అతను ఆ పరిస్థితి నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నాకు సడన్గా ఒక పరిస్థితి ఏదో వచ్చింది, ఒక చిన్న సమస్య వచ్చింది. వచ్చి కరెక్ట్గా అతను
ఏ వ్యక్తి అయితే కరెక్ట్గా కొన్ని రోజుల ముందు అంత డౌన్గా ఫీల్ అయ్యి, లోగా ఫీల్ అయ్యి సహాయాన్ని తీసుకున్నాడో నా దగ్గర నుంచి, అదే వ్యక్తి కరెక్ట్గా మళ్ళీ నేను సమస్యలు ఉన్నప్పుడు వచ్చి తిరిగి నాకే ఒక ఏమంటాం మన తెలుగులో దెప్పి పొడుపు అంటాం మనం, దెప్పి పొడిసే మాటలు మాట్లాడటం, లేదంటే ఏదో తానంతా గొప్పవాడిని అన్నట్టుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను గమనించాను, కానీ నేనేమనలే, చాలా మౌనంగా ఉన్నా. అంటే మనుషుల స్వభావం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక మానసిక ధైర్యం కావాలనుకున్నప్పుడు వాళ్ళు నీ మాటల్ని తీసుకుంటారు. వాళ్ళకు ఒక ఆర్థిక సహాయం కావాలన్నప్పుడు వాళ్ళు నీ ఆర్థిక సహాయాన్ని తీసుకుంటారు. వాళ్ళకి నీ యొక్క చేయూత కావాలనుకున్నప్పుడు నీ చేయూతను వాళ్ళు తీసుకుంటారు. కానీ ఒక్కసారి వాళ్ళు మొత్తం తీసుకొని మళ్ళా బలవంతులుగా మారి ఆ పరిస్థితి నుంచి బయటపడినాక నువ్వు ఏదైనా చిన్న సమస్యలో ఉంటే మళ్ళీ యాక్చువల్గా వాళ్ళ బిహేవియర్ వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ నీకేదో సహాయం చేస్తున్నట్టుగా మళ్ళీ మాట్లాడతారు. ఇక్కడ పీటర్ కీటింగ్ చేసింది అది. బయటికి ఎదగకూడదు అని ఉంటుంది, లోపలికి ఎదగకూడదు, లోపల మాత్రం వాడి మనసులో రోర్క్ ఎదగకూడదు అని ఉంటుంది, కానీ బయటికి మాత్రం తన మంచి కోసం ఏదో చెప్తున్నట్టుగా చెప్తాడు. రోర్క్ సహాయాన్ని తీసుకొని మళ్ళీ రోర్క్కే ఏదో తాను సహాయం చేస్తున్నట్టుగా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అంటే పీటర్ కీటింగ్ యొక్క క్యారెక్టర్ తన స్వార్థం కోసం ఎవరినైనా సరే వాడుకుంటాడు. తన స్వార్థం కోసం అందరినీ వాడుకుంటూ, తన స్వార్థం కోసం అందరినీ ఉపయోగించుకొని దాని ద్వారా పైకొచ్చి మళ్ళీ తిరిగి వచ్చి నేను మీకు సహాయం చేస్తున్నాను, నేను మిమ్మల్ని ఏదో ఉద్ధరిస్తున్నాను అని ఒక కలరింగ్ ఇస్తాడు పీటర్ కీటింగ్. ఇలాంటి ఒక క్యారెక్టర్ని మనం పసిగట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు గమనిస్తే ఏ యొక్క లూయిస్ యొక్క ఎప్పుడో జరిగిన అవినీతికి సంబంధించిన కొన్ని పేపర్లను తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేసి అతనికి అప్పటికప్పుడు స్పాట్లో సెకండ్ హార్ట్ స్ట్రోక్ వచ్చి ప్రాణాలు వదిలే స్థాయికి వెళ్ళాడో ఆ విషయాలు ఏవి రోర్క్కి తెలవదు. కానీ ఎప్పుడైతే చెక్ ఇచ్చినప్పుడు రోర్క్కి పీటర్ కీటింగ్, రోర్క్ ఏమంటాడు, ఈ చెక్కు నేను తీసుకుంటే నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తావు భవిష్యత్తులో, ఈ బిల్డింగ్ నిర్మాణంలో నువ్వు కట్టే బిల్డింగ్ నిర్మాణంలో నా భాగస్వామ్యం కూడా ఉంది అని. అప్పుడు ఖచ్చితంగా నీ అవసరానికి నువ్వు ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చి నీ అవసరం పూర్తిగా తీరకపోతే నువ్వు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది అని ముందే పసిగడతాడు. దట్ ఈజ్ రోర్క్. పసిగట్టాలి, మనం మనుషుల్ని పసిగట్టాలి. ఒకడు ఏం ఆలోచిస్తున్నాడు, ఒకడు ఏం అంటాడు, మాట్లాడుతూనే ఉంటాడా పీటర్ కీటింగ్. సరే నువ్వు వచ్చిన విషయం ఏంటి, ఆ కాంపిటీషన్కి సంబంధించిన ప్రైజ్ వీటి గురించి మాట్లాడాలని వచ్చావు కదా, మాట్లాడంటాడు. ఎప్పుడు పీటర్ కీటింగ్ వస్తాడో అప్పుడు రోర్క్ ఇమీడియట్గా నువ్వు మాట్లాడుతున్న విషయం అది కాదు, నువ్వు చెప్పాలనుకున్న విషయం అది కాదు, నువ్వు దేనికి వచ్చావో నాకు తెలిసి మాట్లాడంటాడు. అంటే రోర్క్ పసిగడతాడు మనుషుల్ని, మనకి పసిగట్టడం రావట్లా. నేను ఎక్కడో విన్న బైబిల్లో ఒక మాట, ఎవరో బైబిల్లోకి ఉంటారు కదా, లైక్ ఎవరో మరి అదే శిష్యులు ఉంటారు కదా యేసుప్రభుకి, యూద్ సంథింగ్ యాకోబానో ఏదో సంథింగ్ ఉంటుంది. చేపలు పట్టే వ్యక్తి ఉంటాడు. పడుతూ ఉండగా జీసస్ వస్తాడు. జీసస్ వచ్చి, ఎన్నాళ్ళు ఈ చేపలు పడతావు నువ్వు, మనుషుల్ని ఎలా పట్టాలో చెప్తారా నీకు నేను అంటాడు. అంటే ఈ చేపలను పట్టుకొని ఎన్నాళ్ళు నువ్వు ఈ చేపలను పట్టుకుంటే ఎన్నాళ్ళు ఉంటావు, మనుషుల్ని ఎలా పట్టాలో నీకు నేర్పిస్తారా అంటాడు. మనకు కూడా మనుషుల్ని ఎలా పసిగట్టాలో తెలియాలి. ఎవడు పాలు దాగి ఎంత పాలు పోసినా వాడు పాలు దాగిన తర్వాత వచ్చి ఎవడు కాటేసే పాము లక్షణం ఎవడుకుందో తెలియాలి. వెనకనే ఉంటూ మన వెన్నుపోటు పొడిచే గుంట నక్కలు ఎవరో తెలియాలి. కుక్కలాగా విశ్వాసంగా ఉన్నట్టు నటిస్తూ నమ్మక ద్రోహం చేసే వ్యక్తులు ఎవరో తెలియాలి. అది మన పీటర్ కీటింగ్ యొక్క సిచ్యువేషన్స్లో మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక 2, రోర్క్. పేరుకి పార్ట్ 1 పీటర్ కీటింగ్ మీద నడిచిన హీరో రోర్కే పార్ట్ 1లో కూడా, నా ఉద్దేశం ప్రకారం. రోర్క్ తన ఆఫీస్లో అసలు చేతికున్న వాచ్ తాకట్టు పెట్టి చెప్తుంటే
చాలా ఎమోషనల్గా ఉంది. చేతుకున్న వాచ్ తాకట్టు పెట్టి తన సొంత ఆఫీసులో కూర్చొని వర్క్ కోసం ఎదురు చూస్తూ 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 వస్తుంది 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 అనుకున్నప్పుడు టక్కుమని వర్క్ రాగానే వెల్డర్ ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ ట్యాక్సీలో వెళ్ళి కూర్చొని నీకు ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాం కంగ్రాచులేషన్స్ అని చెప్పి చిన్న మార్పు ఒకటి చేస్తే చాలు, అది చేస్తే ఈ కాంట్రాక్ట్ నీకే అంటే నేను ఆ మార్పు చెయ్యను సార్ అని తన డయాగ్రామ్ తీసుకొని తన చేతిలోని వెళ్ళిపోయాడు. అసలు ఎవడండి ఈ రోర్కు? అసలు వాడి కాన్ఫిడెన్స్ ఏంది? అసలు అతని కాన్ఫిడెన్స్ ఏంటి? ఐ మీన్ వాడని ఎందుకు అంటున్నా అంటే అదొక ఫ్లోలో అంటున్నా. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అసలు ఎవడు ఈ రోర్కు? ఎవడైనా సరే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఒక అవకాశం వచ్చినప్పుడు ముందు ఆకలి తీర్చుకోవాలని తింటాడు. తాను ఖాళీ కడుపుతో ఉండి డబ్బు లేక చేతుకున్న వాచ్లు తాకట్టు పెట్టి కనీసం గడియారం కొనుక్కోవడానికి డబ్బులు లేక ఆఫీసులో ఎక్కడో బజార్లో ఉన్న ఒక గడియారాన్ని చూసుకుంటూ టైం ఎంత అయిందని అర్థం చేసుకుంటూ రెంట్ బిల్లు, ఇంటి బిల్లు, ఆఫీస్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, ఫోన్ బిల్లు ఇవేమీ కట్టలేనంత నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా లేదు ఈ మార్పుకు నేను ఒప్పుకోను అని చెప్పి అనాలంటే ఎంత గట్స్ ఉండాలి, అసలు ఎంత ధైర్యం ఉండాలి. దట్ ఈజ్ హోవర్డ్ రోర్, దట్ ఈజ్ కన్సిస్టెన్సీ, దట్ ఈజ్ క్యారెక్టర్, దట్ ఈజ్ హానెస్టీ, దట్ ఈజ్ డెడికేషన్, దట్ ఈజ్ ఇండివిజువలిజం. ఐన్ ర్యాండ్ గారు చెప్పిన ఇండివిజువలిజం అంటే ఏంటంటే దట్ ఈజ్ ఇండివిజువలిజం. ఇండివిజువలిజం అంటే అది ఎక్కడికో పోయి అడవుల్లో బతకాలనో ఎక్కడికో ఏదో సపరేట్ వ్యక్తిత్వం ఉందని కాదు. ఇండివిజువలిజం అంటే తనకు తానుగా నిలబడటం, ఏ లంచాలు ఇచ్చినా తీసుకోకపోవటం, ఏ ప్రలోభాలకి లొంగపోవటం, డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వకపోవటం, తన యొక్క అభీష్టానికి, తనలో ఉన్న నైతికతకి, తనలో ఉన్న విలువలకు మాత్రమే వాల్యూ ఇవ్వటం. దట్ ఈజ్ ఇండివిజువలిజం. తనకు తానుగానే ఉన్నాడు, తనకు తానుగానే యుద్ధం చేస్తున్నాడు. దట్ ఈజ్ ఇండివిజువలిజం. ఏం చెప్తాడు? బెస్ట్ ఎగ్జాంపుల్ అసలు ఇండివిజిబుల్ ఒక పదం ఉంది అక్కడ లాస్ట్లో, ఇండివిజిబుల్ అనే పదం వాడతాడు రోర్క్. ఎందుకు ఈ మార్పుకు ఒప్పుకోరు మీరు? చిన్న మార్పే కదా ఇదంటే, సార్ ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంటుంది సార్, ఒక ఉద్దేశం ఉంటుంది. అది వస్తువుకైనా మనిషికైనా ఆ ఉద్దేశానికి ఒక ప్రయోజనం ఉంటుంది. మీరు గనక డిజైన్ని మారిస్తే మొత్తం ఆ ప్రయోజనానికి ఉన్న ఉద్దేశం మొత్తం కొలాప్స్ అయిపోతుంది సార్. అది మనిషి సృష్టికి విరుద్ధం అంటాడు. అందుకోసం నేను ఒప్పుకోను దీనికి అని వెళ్ళిపోతాడు. ఇండివిజిబుల్ అంటే 1 minute, దానికి కరెక్ట్ తెలుగు పదం ఏం వాడాడంటే, ఐ హోప్ భావిజావ్యత అవిభాజ్యత విభాజ్యత అంటే విడగొట్టడం, అవిభాజ్యత అంటే విడగొట్టకపోవటం, విడదీయలేనిది అని అర్థం. ఈ ప్రపంచంలో ఏదైతే తన యొక్క అవిభాజ్యతని పోగొట్టుకోకుండా ఉంటుందో అదే ఉత్తమమైనదిగా, అదే మంచిదిగా, అదే గొప్పదిగా ఈ సృష్టిలో ఉంటుంది అని చెప్పాడు హోవర్డ్ రోర్క్. ఏదైతే తన యొక్క అవిభాజ్యతను కోల్పోదో, అవిభాజ్యత అంటే ఇండివిజిబుల్, విడదీయరానిది. మన చేతులు ఉన్నాయి, మన కళ్ళు ఉన్నాయి, మన ముక్కు ఉంది, మన నోరుంది, చెవులు ఉన్నాయి, తల, కాళ్ళు, ఈ బాడీలో ప్రతి ఒక్క శరీరం ఈ చిటికెన వేలు ఉంది, ఇది ఎందుకు ఇంత పొడుగు లేదు, ఇది ఎందుకు ఇంతే ఉంది, 5 ఏళ్ళు ఎందుకు ఒకలాగా లేవు, ఎగుడు దిగుడుగా ఉన్నాయి, చెవులు ఎందుకు ఇంత పెద్దగా లేవు, ఇంతే ఉన్నాయి, ముక్కు ఎందుకు ఇంత పొడుగు లేదు, ఇంతే ఉంది. బికాజ్ ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ఇట్స్ ఓన్ పర్పస్. వాటి యొక్క ప్రయోజనం కోసం అవి అలా రూపొందించబడ్డాయి. అది దానిలో ఉన్న ఉద్దేశం.
కళ్ళు ఎందుకు ఇక్కడే ఉన్నాయి, కళ్ళు ఇక్కడ ఉండొచ్చు కదా. మనిషిలో గొప్ప గొప్ప అవయవాలన్నీ ఎందుకు లోపలే ఉన్నాయి, గుండె బయట ఎందుకు లేదు, గుండె బయటికి ఎందుకు కనిపించదు ముక్కులాగా అంటే దాని యొక్క డిజైను, దాని యొక్క ప్రయోజనం కోసం అది సృష్టించబడింది. వీటిని దేన్ని నువ్వు విడదీయలేవు. చేతిని కాళ్ళని విడదీయలేవు, కంటిని చూపుని విడదీయలేవు, చెవుల్ని ముక్కుని విడదీయలేవు. అన్నీ కలిసి ఒక యూనిటీగా ఐకమత్యంగా బాడీలో పనిచేస్తున్నప్పుడే శరీరం నిలబడుతుంది. నీ బ్రెయిన్కి నీ బాడీకి డిస్కనెక్ట్ వచ్చిందంటే డిప్రెషన్లోకి వెళ్తావు. నీ హార్ట్కి నీ బ్రెయిన్కి కనెక్షన్ మిస్ అయిందంటే యాంగ్జైటీ వస్తుంది. నీ బ్రెయిన్కి నీ చేతికి కనెక్షన్ పోయిందంటే పారాలసిస్ వస్తుంది. వై? బికాస్ ఇండివిజిబుల్. అందుకే అన్నాడు, వేర్ దేర్ ఈజ్ ఏ ఇండివిజిబుల్ ఆబ్జెక్ట్ దట్ ఆబ్జెక్ట్ విల్ బికమ్ గ్రేట్ అన్నాడు. అంటే గొప్పదన్నాడు. దట్ ఈజ్ హీస్ క్యారెక్టర్. అందుకే అతను అంత పట్టుబట్టి నేను మార్పు చెయ్యను అని తన డయాగ్రామ్స్ తను తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. సో ఒక ఇండివిజిబుల్, ఒక విడదీయరాని అనుబంధం ఉంటుంది ప్రతి మనిషిలో, ప్రతి వస్తువులో. ఆ విడదీయరాని అనుబంధాన్ని అలాగే ఉంచినప్పుడే అది దాని యొక్క గొప్పతనాన్ని ఉంటుంది. కానీ దాన్ని మన యొక్క అవసరాల కోసం, మన యొక్క స్వలాభం కోసం, మన యొక్క స్వార్థాల కోసం వాటిని విడదీయకూడదు అంటున్నాడు. అది. సో దీని అర్థం ఏంటంటే మీ మనసు, మీ ఆలోచన, మీ శరీరం విడదీయరాని ఒక ఆబ్జెక్టుగా ఉంది. మొత్తాన్ని ఒక దగ్గరే ఉంచి మీరు ఒక లక్ష్యాన్ని వైపుగా, ఒక లక్ష్యం దిశగా మీ యొక్క ఉద్దేశాలు, మీ యొక్క కంప్లీట్నెస్ ఉండాలి. మీరు ఆలోచించేది ఒకటి, మాట్లాడేది ఒకటి, మీరు చూసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పింది ఒకటి. ఎక్కడన్నా సంబంధం ఉంటుందా? చెప్పేదేమో నీతులు, చేసేదేమో పిచ్చి పనులు. నాకు ఇప్పటికీ నచ్చదు. లాస్ట్ ఈ పాయింట్ చెప్పేసి ఇంకా ఆపేద్దాం. హిందువులం, మనం అందరం హిందువులం అంటారు చాలామంది. ఇంటి అద్దె కోసం పోండి ఎక్కడన్నా. ఆ ఇంటి అద్దె కోసం పోయి మీరు హిందువులా అంటే, అవునండి మేము హిందువులమే అంటే, ఓకే మంచిదండి, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు జాయిన్ అవుతారు, రెంట్ ఎంత అని చెప్తారు అనుకుంటారా? ముందు మీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతారు. హిందువులంతా ఒకటే అనుకున్నప్పుడు క్యాస్ట్ ఎందుకు అడగాల? డివిజబుల్, దేర్ ఈజ్ నో ఇండివిజిబుల్. ఐన్ ర్యాండ్ గారు చెప్తుంది అదే. ఎక్కడైతే ఇండివిజిబుల్ ఉంటుందో అదే గొప్పదిగా, అదే మంచిదిగా, అదే ఉదాత్తమైందిగా ఈ ప్రపంచంలో ఎప్పటికీ నిలిచిపోతుంది అంటున్నాడు. హిందువులంతా ఒకటే అన్నప్పుడు, ఇంటి అద్దె కోసం పోయినప్పుడు మీరు హిందువులేనా అన్నప్పుడు అక్కడితో అయిపోయింది కదా. మీ క్యాస్ట్ ఏంటి, మీ గోత్రం ఏంటి, మీ గోత్రంలో మీరు ఏ రకం, ఆ రకంలో ఎన్నో రకం, ఏ రంగు, ఎంత ఇండివిజిబుల్ అండి. తెలుగు అంతా ఒక భాష, మనమంతా ఒక భాష, ఒక తెలుగు జాతి వాళ్ళం అని కలిసి ఉందాం అనుకుంటే లేదు, మీ యాస వేరు, మా యాస వేరు, విడిపోయారు. లేదు మనమంతా భారతీయులుగా మనం విడిపోతే ఎట్లా? మనం అందరం భారతీయులు, ఒక భారతదేశంలో కలిసి ఉందాం మనం అంటే లేదు, నీ మతం వేరు, నా మతం వేరు. మతం పరంగా కలిసి ఉన్నామంటే కులంతో డివిజన్ అవుతారు. కులం పరంగా కలిసి ఉన్నామంటే ఆ కులంలో మళ్ళీ నువ్వు పెద్ద, నేను పెద్ద. లేదా ఆ కులంలో పెద్దవాళ్ళ, ఒక కులంలో ఒక పెద్ద కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరూ మళ్ళీ కలిసి ఉంటారంటే మళ్ళీ లేదు, మీ గోత్రం వేరు, మా గోత్రం వేరు. దిస్ ఈజ్ డివిజిబుల్. సో ఐన్ ర్యాండ్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషిలో ఉన్న మానసిక ఆలోచనలు, మనిషిలో ఉన్న సంకల్పం, మనిషి శరీరం అన్నీ కూడా ఒకవైపుగానే ఉండాలి. నువ్వు ఒకదాని గురించి ఆలోచించి నీ శరీరం ఇంకో పని చేస్తుంటే సో దేర్ ఈజ్ నో పర్పస్ ఇన్ దట్. నువ్వు ఏది ఆలోచిస్తావో నీ శరీరం ఆ పని చేయాలి. నువ్వు ఏది చూస్తావో నువ్వు దాన్ని ఫీల్ అవ్వగలగాలి. అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి యూనిట్.
అన్నీ కలిసి నీ సర్వశక్తులు ఒకదాని మీద నువ్వు కేంద్రీకరించి నీ సర్వశక్తులు ఒక ఫ్రీక్వెన్సీలో పనిచేసినప్పుడే, కావాలంటే మీరు బాడీలో కూడా చూడండి, నిరంతరం ఈ గుండె కొట్టుకుంటున్నప్పుడు ఆ గుండెలో నుంచి వచ్చే రక్తం నిరంతరం ఒక్క సెకండ్ కూడా రెస్ట్ తీసుకోకుండా నిరంతరం వెళ్తూనే ఉంటుంది ఒక ఫ్రీక్వెన్సీతో, కళ్ళకి చేతులకి అన్నిటికీ. ఎక్కడన్నా చిన్న కనెక్షన్ ఇటు తేడా వచ్చిందంటే హెల్త్ పాడవుద్ది. సో దట్ ఈస్ అవిభాజ్యత అనే పదం ఎందుకు వాడారు ఐన్ ర్యాండ్ గారు అంటే, తెలుగు పదంలో అవిభాజ్యత అన్నారు, ఇంగ్లీష్లో ఇండివిజిబుల్. సో ఇండివిజిబుల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ ఉత్తమమైనది, మంచిది. అందుకే నేను కట్టిన ప్లాన్లో, నేను చేసిన బిల్డింగ్ డిజైన్లో ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది. కిచెన్ ఎలా ఉండాలో కిచెన్ అలాగే ఉంటుంది, హాల్ ఎలా ఉండాలో హాల్ అలాగే ఉంటుంది, బెడ్రూమ్ ఎలాగ ఉండాలో బెడ్రూమ్ అలాగే ఉంటుంది, బయట కారిడార్ ఎలా ఉండాలో కారిడార్ అలాగే ఉంటుంది. వీటన్నిటికీ ఒక కనెక్షన్ ఉంది. వాటి యొక్క అవసరాలను బట్టి మాత్రమే అవి నిర్మించబడ్డాయి. వాటిలో ప్రతిదానికి ఒక ప్రయోజనం ఉంది. దేన్నైనా సరే మీ యొక్క బయట ఎలివేషన్ కోసం, ఆడంబరాల కోసం దాన్ని కనుక డిస్టర్బ్ చేసి మీరు దాన్ని వేరే రకంగా మారిస్తే మిగతా ఉన్న వాటితో దానికి సంబంధం దిగిపోతుంది. సో అప్పుడు అది సృష్టి జీవ మూలానికి విరుద్ధం అనేది ఐన్ ర్యాండ్ గారి యొక్క ప్రథమ సూత్రం. సో మనందరం కూడా మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటారో అది మాట్లాడండి. మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ అభిప్రాయాన్ని చెప్పండి. మీరు ఏదైతే మనసులో సంకల్పిస్తారో దాని వైపుగానే పని చేయండి. మనసులో ఒకటి అనుకొని బయటకు ఒకటి మాట్లాడి ఇట్లాంటి పీటర్ కీటింగ్ పనులు చేయొద్దు. అలా చేయటం వల్ల నిరంతరం అసహనంలో, నిరంతరం కాన్ఫ్లిక్ట్లో, నిరంతరం ఒక డౌట్లతోనే బతుకుతారు. పీటర్ కీటింగ్ ఏ రోజున ఆనందంగా ఉన్నాడా? వాడు క్యాథరిన్ కలుస్తాడు, బయటికి రాగానే వాడికి ఏదో అసహనం. డొమినిక్ ఫ్రాంక్ని కలుస్తాడు, ఎప్పుడు లోలో ఫీల్ అవుతాడు. రోర్కును కలుస్తాడు, ఎప్పుడు అసౌకర్యంగా పిలుస్తాడు. అసౌకర్యం, అసహ్యం, సందేహం వాడి జీవితం అంతా అదే. ఎందుకంటే తన మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడతాడు. తను ఒక పని చేయాలనుకుంటాడు, ఇంకో పని చేస్తాడు. సో ఎప్పుడు కూడా ఒక మనిషిని తొక్కుతూ పైకొస్తూ ఉన్నప్పుడు సమాజానికి నువ్వు గొప్పవాడివి కావచ్చు, కానీ నీ అంతరాత్మలో నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేవు. ఎందుకంటే అంతరాత్మ ఎప్పుడైనా సరే మనల్ని ప్రశ్నిస్తుంది. రోర్క్ విషయంలో తాను గెలవాలనుకుంటున్న గెలుపు సమాజం కోసం కాదు, తాను గెలవాలనుకుంటున్న గెలుపు డబ్బు కోసం కాదు, తాను గెలవాలనుకుంటున్న గెలుపు గుర్తింపు కోసం కాదు, తాను గెలవాలనుకుంటున్న గెలుపు కేవలం తన అంతరాత్మ కోసం మాత్రమే. అందుకే రోర్క్ ఎప్పుడు తన అంతరాత్మకే సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి డబ్బు కోసం ఈరోజు నేను తల వంచి ఈ ప్రాజెక్ట్ మీద నేను సంతకం పెడితే దట్స్ ఆల్. నా అంతరాత్మ రేపు ప్రశ్నించిన రోజు నేను నా అంతరాత్మ ముందు ముద్దాయిగా నిలబడాలి అని రోర్కు తెలుసు. అందుకే హీ స్టాండ్. అతను తన యొక్క అంతరాత్మ గురించే నిలబడ్డాడు. సో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక పాట ఉంటుంది ఒక్కడు సినిమాలో, హరే రామ హరే కృష్ణ అనే పాట. అందులో ఒక లైన్ ఉంటుంది, ఆట అనే మాటకు అర్థం పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం, ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం అంటాడు. నిన్ను నువ్వు గెలవటమేరా ఆట అంటే అంటాడు. సో రోర్కు చేసింది కూడా అదే. సో మనం మళ్ళీ ఒక 2-3 days గ్యాప్ ఇచ్చి పార్ట్ 2లో కలుద్దాం. సో అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.